ఫ్రెండ్స్, నేను బొప్పాయికాయతో కూర చూపిస్తున్నాను. లేత బొప్పాయికాయ ఇది. అయినా కానీ ముక్కలు ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇలా కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టి ఉంచేసుకోవాలి ముందు. తర్వాత కొంచెం కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నిమ్మ చెక్క. ఇప్పుడు ఈ పోపు వేద్దాం. కొంచెం స్పూన్ నూనె కూడా ఎక్కువ పట్టుద్ది దీనికి. కొంచెం వేద్దాం. నూనె పోపు మాడిపోతుందన్నప్పుడు ఇలా ఆపేసి స్టవ్ త్వరగా అన్నీ వేసేసుకోవాలి. వేస్తే ఈ దీనికి అది మాడదు. ఇలా చేసుకుని ఇలా కొబ్బరి వేయాలి. వేసాక ఇలా కొబ్బరి వేయాలి. కొబ్బరి వేసాక బాగా వేగాలి కొబ్బరి. ఇది లేత కొబ్బరి వేసాను నేను. ముదురు వేసుకోకూడదు. ముదురు కొబ్బరి కొలెస్ట్రాల్ ఉంటుంది ఎంతైనా. ఇప్పుడు అందరూ ఎండు కొబ్బరి పొడి కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ అసలు ముదురు కొబ్బరి మంచిది కాదు. ముదురు కొబ్బరి నా డాక్టర్స్ చెప్పిన ఇదే. అసలు ఫ్యాటీ లివర్ వస్తుంది. ముదురు కొబ్బరి తింటే ఫ్యాటీ లివర్ వస్తుంది. మామూలు దీనికంటే కూడా మామూలు కొలెస్ట్రాల్ కంటే కూడా ఫ్యాటీ కొలెస్ట్రాల్ చాలా ప్రమాదంట. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసాను. ఒక చక్క నీరున్నా ఆ ముక్కల్లో వార్చేయకండి, దాన్ని పోసేయక్కర్లేదు. ఇప్పుడు కొబ్బరితో వేసి కలిపి సరిపోతుంది. కొబ్బరితో వేసేప్పటికి సరిపోతుంది. చెక్కని ఇప్పుడు కొంచెం ఒక్క నిమ్మ చెక్క ఒక్కలో కాల్చుకుంటాం. చెక్కని ఆపే అంతే. సరే కదా కూర ఎంత బాగుందో.